రెసిస్టెన్స్ బ్యాండ్తో బెంట్ ఓవర్ రోస్ చేయడానికి ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ బ్యాండ్ అనేది తీసుకోండి. మీ హ్యాండ్స్తో ఈ బ్యాండ్ హ్యాండిల్స్ని టైట్గా పట్టుకోవాల్సి ఉంటుంది. వ్రిస్ట్ అనేది లాక్ చేయాల్సి ఉంటుంది. వ్రిస్ట్ ముందుకి వెనక్కి లీన్ కాకూడదు. న్యూట్రల్ పొజిషన్లో కంప్లీట్లీ స్ట్రైట్గా లాక్ చేసి పట్టుకోవాలి. హ్యాండిల్స్ని టైట్గా పట్టుకోండి. దాని తర్వాత బ్యాండ్ని మన ఫుట్ కింద గట్టిగా ప్రెస్ చేసి హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫుట్ లేస్తే బ్యాండ్ వచ్చి మొహానికి తగులుతుంది, ఇంజురీస్ అవుతాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఫుట్తో గట్టిగా ప్రెస్ చేసి ఈ రోప్ని లేకపోతే బ్యాండ్ని పట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత హ్యాండ్స్ కంప్లీట్లీ స్ట్రైట్ పెట్టి నీస్ బెండ్ చేసి ముందుకు లీన్ కాండి. ఓకేనా? దాని తర్వాత మీ పామ్స్ ఉంటాయి కదా, ఫేసింగ్ ఈచ్ అదర్ ఉండాలి. మనం న్యూట్రల్ పొజిషన్ అంటాం. హ్యాండ్స్ కంప్లీట్లీ స్ట్రైట్ పెట్టండి. పెట్టిన తర్వాత షోల్డర్స్ని వెనక్కి పుల్ చేయాలి. ఇలా చేసినప్పుడు బ్యాక్ ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది. దాని తర్వాత టేక్ ఏ డీప్ బ్రీత్, కోర్ ఎంగేజ్ చేసుకోండి. మెల్లగా హ్యాండిల్స్ని మీ స్టొమక్ సైడ్స్ దాకా పుల్ చేయాల్సి ఉంటుంది. ఎల్బోస్ అనేవి పైకి వెళ్తాయి. మళ్ళీ కంట్రోల్డ్ ఫ్యాషన్లో ఆల్ ద వే కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ కంప్లీట్లీ స్ట్రైట్ చేయాలి. ఎల్బో దగ్గర బెండ్ ఉండకూడదు. టేక్ ఏ డీప్ బ్రీత్, లాక్ అండ్ పుల్. రిలీజ్. కంట్రోల్డ్ ఫ్యాషన్లో చేయాలి. మొమెంటం యూస్ చేయొద్దు. ముందుకు వెనక్కి ఊగకూడదు.